మన టీమిండియాకు సొంత గడ్డ మీద న్యూజిలాండ్ చేతిలో మరో పరాభవం. ఫర్ ది ఫస్ట్ టైం న్యూజిలాండ్ టీంకి అగైనెస్ట్గా హోమ్ సాయిల్ మీద మన వాళ్ళు వన్డే సిరీస్ ఓడిపోయారు. సో ఇదైతే నిజంగా చాలా డిసప్పాయింటింగ్ థింగ్ అని చెప్పుకోవాలి. అది కూడా మన వాళ్ళు ఓడిపోయింది న్యూజిలాండ్ స్ట్రాంగ్ టీం మీద కాదు, వాళ్ళు బీ టీంతో వచ్చారు. అయినా కానీ మన టీమిండియా ఆ బీ టీంను కూడా డిఫీట్ చేయలేకపోయారు. పర్టికులర్గా ఈ 3వ వన్డే మ్యాచ్లో కూడా మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ వన్డే మ్యాచ్కి ఈ వన్డే మ్యాచ్కి పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. సెకండ్ వన్డే మ్యాచ్లో ఏ మిస్టేక్స్ చేశారో ఆల్మోస్ట్ అవే మిస్టేక్స్ కంటిన్యూ చేశారు. సో నిజంగా ఈ డిసైడర్ వన్డే మ్యాచ్లో మన టీమిండియా ఇంత పూర్గా పెర్ఫామ్ చేసిందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. హోల్కర్ స్టేడియంలో అన్బీటబుల్ రికార్డ్ ఉంది, ఈ మ్యాచ్లో కమ్బ్యాక్ చేస్తారు, సిరీస్ సీల్ చేస్తారేమో అనుకున్నాం, కానీ అదేమీ జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం న్యూజిలాండ్కి అగైనెస్ట్గా సొంత గడ్డ మీద మన టీమిండియా వన్డే సిరీస్ ఓడిపోయింది. సో అయితే ఖచ్చితంగా చాలా పెయిన్ఫుల్ సిరీస్ డిఫీట్. మన వాళ్ళు న్యూజిలాండ్తో వన్డేలు ఆడడం మొదలుపెట్టి 50 సంవత్సరాలు అయింది. అండ్ ఇండియాలో చూసుకుంటే గత 38 ఏళ్లలో ఇది 8వ వన్డే సిరీస్. ఇండియా వేదికకి 2 జట్లు 8 వన్డే సిరీస్లో తలపడ్డాయి. బట్ ప్రీవియస్ 7 ఒకేషన్స్లో మన టీమిండియా గెలిచారు, కానీ 8 అటెంప్ట్లో ఓడిపోయారు. అది కూడా ముందు చెప్పుకున్నట్టే పాసిబుల్ న్యూజిలాండ్ వీకెస్ట్ టీం మీద ఓడిపోయారు. అంటే ఇదే వన్డే సిరీస్ న్యూజిలాండ్ ఫుల్ స్ట్రెంగ్త్తో వచ్చింది గెలిచారంటే అనుకోవచ్చు. బట్ వాళ్ళు బీ టీంతో వచ్చి మన స్ట్రాంగెస్ట్ ఇండియన్ టీం మీద వన్డే సిరీస్ గెలిచారంటే ఇంకా మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత పూర్గా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. సో డెఫినెట్లీ వన్డే సిరీస్ డిఫీట్ అయితే మన టీమిండియాలో చాలా మార్పులు తీసుకురాబోతుంది. మన వాళ్ళు లాస్ట్ టైం హోమ్ సాయిల్ మీద న్యూజిలాండ్కి అగైనెస్ట్గా ఒక టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయ్యారు. అండ్ ఆ తర్వాత మన టెస్ట్ టీంలో మార్పులు రావడం చూసాం. అండ్ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా అలాంటిది కావచ్చు. మెయిన్లీ మనం ప్రీవీడియోలో చెప్పుకున్నాం, రోహిత్ శర్మ అండ్ జడేజా వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఈ సిరీస్లో అంత మంచిగా లేదు, ఈ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేయాలని చెప్పి. బట్ నో చేంజ్, ఇద్దరు మరోసారి ఫెయిల్ అయ్యారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియాకి చెప్పుకోవడానికి పెద్దగా ఎక్కువ పాజిటివ్స్ ఏమీ లేవు. ఓన్లీ విరాట్ కోహ్లీ బ్రిలియంట్ సెంచరీ ఒకటి కనిపిస్తుంది. అండ్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి మరియు హర్షిత్ రాణా ఇద్దరు కూడా చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. వేరేస్ బౌలింగ్లో చూసుకుంటే సిరాజ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు, మిగతా వాళ్ళందరూ రన్స్ ఇచ్చారు. సో ఈ విధంగా కొన్ని పాజిటివ్స్ తప్పించి మన టీమిండియాకి మ్యాచ్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మెయిన్లీ మరోసారి మన వాళ్ళ బౌలింగ్, ఫీల్డింగ్, అలాగే క్యాప్టెన్సీ ఇవన్నీ కూడా చాలా డిసప్పాయింట్ చేశాయి. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు అండ్ టీంలో ఒక మార్పు చేశారు. ప్రసిద్ధ కృష్ణ ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చారు. అండ్ మన వాళ్ళకి స్టార్ట్ చూసుకున్నా చాలా మంచిగా వచ్చింది. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే హెన్రీ నికోల్స్ని అవుట్ చేశాడు. అండ్ దెన్ వెరీ నెక్స్ట్ ఓవర్ హర్షిత్ రాణా డివాన్ కానూని సిరీస్లో 3rd టైం అవుట్ చేశాడు. సో దీంతో న్యూజిలాండ్ టీం 5 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకున్న 50 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ మన వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. మరోసారి హర్షిత్ రాణా విలియం వికెట్ తీసుకున్నాడు. సో దీంతో మన టీమిండియాకి ఇనీషియల్గా చాలా మంచి స్టార్ట్ వచ్చినట్టు అయింది. న్యూజిలాండ్ టీం 300 కొట్టడం కష్టమేమో అనుకున్నాం. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. డారెల్ మిచెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు కూడా మ్యాచ్ యొక్క స్వరూపాన్ని మార్చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ కానీ సిరీస్ కానీ న్యూజిలాండ్ వాళ్ళు గెలిచారంటే దానికి మెయిన్ రీజన్ డారెల్ మిచెల్ బ్యాటింగ్. 3 మ్యాచ్లు కూడా అదరకొట్టేశాడు. సో ఇద్దరైతే చాలా మెల్లగా తమ పార్ట్నర్షిప్ను స్టార్ట్ చేశారు అండ్ వికెట్ పడకుండా చూసుకున్నారు. మెయిన్లీ గ్లెన్ ఫిలిప్స్ తన అగ్రెషన్ కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేయడం చూసాం. తను ఫేస్ చేసిన ఫస్ట్ 37 బాల్స్లో ఒక బౌండరీ కూడా కొట్టలేదు. వేరేస్ డారెల్ మిచెల్ చూసుకుంటే తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. ఆల్మోస్ట్ తన ఇన్నింగ్స్ సాంతం ఆ 100 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోయాడు. బట్ ఎనివే ఎప్పుడైతే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఆ 100 పరుగుల మార్క్ దాటిందో ఆ తర్వాత విధ్వంసం చేశారు. మరి ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ తన హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ యాక్సలరేషన్ చేశాడు. అసలు తన శైలికి భిన్నంగా చాలా మంచి టెంపర్మెంట్ చూపిస్తూ షాట్స్ కొట్టాడు. మెయిన్ అతనికి మరియు డారెల్ మిచెల్కి మధ్య మంచి అండర్స్టాండింగ్ చూసాం. ఇద్దరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ బ్యాటింగ్ చేశారు. ఎక్కడ కూడా తొందరపడినట్టు కనిపించలేదు. సో ఇద్దరి మధ్య 3 వికెట్కు 186 బంతులో 219 పరుగుల భారీ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఈ పార్ట్నర్షిప్ కారణంగా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం గెలిచింది. పర్టికులర్గా డారెల్ మిచెల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సిరీస్ ఆసాంతం మన టీమిండియాకు ఒక కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. సో అగైన్ అతనైతే మరోసారి మన టీమిండియా బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నాడు భయ్య. మన వాళ్ళు లిటరల్లీ క్లూలెస్గా కనిపించారు. అసలు ఎలాంటి బౌలింగ్ చేంజ్ చేసినా, ఎలాంటి వేరియేషన్స్ వేసినా సరే డారెల్ మిచెల్ వికెట్ ఇవ్వలేదు. తన పేషెన్స్ ఎక్కడ కోల్పోకుండా వికెట్ కాపాడుకుంటూనే రన్స్ కొడుతూ వచ్చాడు. వేరేస్ ఫిలిప్స్ చూసుకుంటే స్టార్టింగ్లో చాలా పేషెన్స్ అన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం చాలా అద్భుతంగా యాక్సలరేట్ చేశాడు. సో ఈ పార్ట్నర్షిప్ నడుస్తున్నంతసేపు మన టీమిండియా బౌలింగ్ క్లూలెస్గా కనిపించింది. అలాగే గిల్ యొక్క క్యాప్టెన్సీ చూసుకొని ఏమాత్రం ప్రొయాక్టివ్గా కనిపించలేదు. మరి ముఖ్యంగా బౌలింగ్ చేంజెస్ చాలా అంటే చాలా విచిత్రంగా చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్కి రాగానే డారెల్ మిచెల్ అతని మీద అటాక్ చేశాడు. దీంతో 3 ఓవర్స్ తర్వాత అతనికి మళ్ళీ బౌలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే జడేజాని కూడా చాలా లాంగ్ టైం హోల్డ్ చేసి పెట్టాడు. అంటే ఇనీషియల్గా అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. ఐ థింక్ ఆఫ్టర్ 30 ఓవర్స్ తర్వాత అనుకుంటా జడేజా బౌలింగ్ వచ్చాడు. అండ్ అయితే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ గ్రౌండ్లో చూసుకుంటే జడేజాకు చాలా మంచి రికార్డ్ ఉంది. అతనే వన్డేలో టాప్ వికెట్ టేకర్. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అతనికి బౌలింగే చాలా లేట్గా ఇచ్చారు. అది కూడా ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ క్రీజ్లో పెట్టుకుని ఇంత లేట్గా జడేజాని తీసుకురావడం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. అదే మీరు ఒకసారి న్యూజిలాండ్ టీం యొక్క బౌలింగ్ చేంజెస్ చూడండి. మన వాళ్ళు శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోయిన వెంటనే న్యూజిలాండ్ టీం ఒక స్పిన్నర్ని తీసుకొచ్చేసారు. అది కూడా వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన లెనాక్స్ని. అండ్ ఏమో వాళ్ళకి వర్కౌట్ అయింది, కేవలం వికెట్ దొరికింది. బట్ మన టీమిండియా చూసుకుంటే జడేజాని అంత త్వరగా యూజ్ చేసుకోలేదు. మెయిన్లీ విలియం వికెట్ పడిన వెంటనే జడేజా చేత ఒక స్పెల్ వేయించుంటే బాగుండేది. సో మన వాళ్ళైతే చాలా కన్జర్వేటివ్ వేలో బౌలింగ్ చేంజెస్ చేశారు.
వికెట్స్ పడిన తర్వాత బ్యాట్స్మెన్ చాలా స్లోగా ఆడతారు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి చేత కొన్ని ఓవర్లు వేయించడానికి ట్రై చేశారు. ఇన్ఫాక్ట్ కొన్ని కదా అతని చేత ఏకంగా 8 ఓవర్లు వేయించారు. బట్ అఫ్కోర్స్ నితీష్ కుమార్ రెడ్డిని ఇలా యూజ్ చేసుకోవడం మంచిదే. అతనికి ఎక్కువ ఓవర్లు బౌలింగ్ ఇచ్చారు. బట్ అది మరీ టూ మచ్ అయిపోయింది. అతను ఒక 4 ఓవర్స్ వేసిన తర్వాత రన్స్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. దీని అతను ఆపేసి జడేజాని తీసుకురావాల్సిందే. బట్ స్టిల్ అతను కంటిన్యూ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చూసుకుంటే మన కెప్టెన్కి అసలు స్పిన్నర్స్ మీద నమ్మకమే లేనట్టుగా అనిపించింది ఈ మ్యాచ్లో. ఎందుకంటే స్టార్టింగ్ 40 ఓవర్స్లో చూసుకుంటే మన స్పిన్నర్స్ హార్డ్లీ ఒక 5 ఓవర్స్ బౌలింగ్ చేసినట్టుకున్నారు అంతే. సో డెఫినెట్లీ మన వాళ్ళు బౌలింగ్ చేంజెస్ అయితే చాలా కన్సర్వేటివ్గా కనిపించాయి. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో 3 ఫాస్ట్ బౌలర్స్కి కూడా 2 స్పెల్ ఇచ్చారు. బట్ ఇందులో మహమ్మద్ సిరాజ్ ఒక్కడిదే క్లిక్ అయింది. మిగతా ఇద్దరు కూడా రన్స్కి వెళ్ళిపోయారు. ఎట్ ది సేమ్ టైం మన బౌలర్స్ యొక్క లైన్ అండ్ లైన్ చూసుకున్న మరోసారి డిసప్పాయింటింగ్గా కనిపించింది. పర్టికులర్గా హర్షిత్ రాణా స్టార్టింగ్లో 2 వికెట్స్ తీసిన తర్వాత ఫ్లాట్ అయిపోయాడు. చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అలాగే మన స్పిన్నర్స్ కుల్దీప్ మరియు జడేజా మరోసారి ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఒక ఓవర్లో అయితే కుల్దీప్ అయితే 19 పరుగులు ఇచ్చాడు. సో మన వాళ్ళకి బౌలింగ్లో కాస్త కూస్తో టైట్గా వేసింది మహమ్మద్ సిరాజ్ ఒక్కడే. 10 ఓవర్స్లో 43 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ తీసుకున్నాడు. వేరేస్ మిగతా అందరు బౌలర్స్ ఎకానమీ 6+ ఉంది. బట్ అఫ్కోర్స్ హర్షదీప్ సింగ్ అయితే 3 వికెట్లు తీసుకున్నాడు. 63 రన్స్ ఇచ్చినప్పటికీ 3 వికెట్లు తీసుకున్నాడు. మళ్ళీ డెత్ ఓవర్స్లో మంచిగా వేయడం చూసాం. బట్ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ మిచెల్ మరియు ఫిలిప్స్ మధ్య పార్ట్నర్షిప్ నడుస్తున్నప్పుడు క్లూలెస్గా కనిపించారు. సో క్లియర్లీ మన వాళ్ళకైతే ప్రీ ప్లానింగ్ లేనట్టు కనిపించింది. పర్టికులర్గా డారెల్ మిచెల్ ఇనిషియల్గా ఎలా వచ్చేయాలో మన వాళ్ళు ప్లాన్ చేసుకుని రాలేదు. అలాగే మరోసారి మన వాళ్ళు ఫీల్డింగ్ చూసుకున్న చాలా డిసప్పాయింట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో దీన్ని ఎవరు పెద్దగా హైలైట్ చేయరు. బట్ 2 జట్లుగా డిఫరెన్స్ ఫీల్డింగ్ అని చెప్పుకోవాలి. న్యూజిలాండ్ టీం ఎక్సలెంట్ గ్రౌండ్ ఫీల్డింగ్ చేసింది. టఫ్ క్యాచెస్ తీసుకున్నారు. వేరేస్ మన టీమిండియా విషయానికి వస్తే గ్రౌండ్ ఫీల్డింగ్ అటు ఇటు అయింది. అలాగే రన్అట్స్ చూసుకున్న 2 మిస్ చేశారు. మెయిన్లీ స్టార్టింగ్లో కుల్దీప్ యాదవ్కు డారెల్ మిచెల్ రన్అట్ చేసి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. బట్ అదనైతే దానికి 3 స్టంప్స్ కనిపిస్తున్నప్పటికీ రన్అట్ ఇన్ఫ్లిక్ట్ చేయలేకపోయాడు. అదే టైంలో కనుక కుల్దీప్ యాదవ్ మిచెల్ రన్అట్ చేసి ఉంటే న్యూజిలాండ్ టీం 10 పరుగులైపు 3 వికెట్లు కోల్పోయేవారు. సో విధంగా ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ విషయంలో మన టీమిండియాకు న్యూజిలాండ్కి మధ్య చాలా డిఫరెన్స్ కనిపించింది. బట్ దీనికంటే మన వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్లో ఎక్కువ ఫెయిల్యూర్ కనిపించింది కాబట్టి ఇది పెద్దగా హైలైట్ అవ్వట్లేదు. ఎనివే చివరిలో అయితే మన బౌలర్స్ కొంతవరకు కంబ్యాక్ చేశారు. 14 బాల్స్ వ్యవధిలో 3 వికెట్లు తీశారు. అది కూడా సెంచరీస్ కూడా 2 బ్యాట్స్మెన్ అవుట్ చేశారు. అలాగే తర్వాత మనకి కొన్ని వికెట్లు కూడా వచ్చాయి. బట్ ఈ మధ్యలో చూసుకుంటే మాత్రం మన వాళ్ళు రన్స్ ఇచ్చేశారు. మెయిన్లీ మైకేల్ బ్రేస్వెల్ 3 సిక్స్లు కొట్టాడు. అలాగే జాక్ ఫాక్స్ మరియు క్లార్క్ కూడా చివరిలో 2 షాట్లు తగిలించారు. సో నిజానికి మన టీమిండియా బౌలర్స్ డెత్ ఓవర్స్లో ఇంకా కాస్త టైట్గా వేసుంటే బాగుండేది. అంటే న్యూజిలాండ్ టీంలో ఒక 320 లోపే కట్టడి చేస్తుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. బట్ ఎనివే మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా మరోసారి మిచెల్కి ఇవ్వాలి. అసలు అతను బ్యాటింగ్ చేస్తుంటే మన టీమిండియా కెప్టెన్ స్పిన్నర్స్ని బౌలింగ్ తీసుకొచ్చేందుకు భయపడ్డాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను మన టీమిండియాని ఏ రేంజ్లో డిక్టేట్ చేస్తున్నాడు అనేది. ఈ సిరీస్ మొత్తం మన టీమిండియా బౌలర్స్ని షేక్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక్క సిరీస్లోనే 352 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ వన్డే ఫార్మాట్లో తన టాప్ 4 బెస్ట్ స్కోర్స్ చూసుకుంటే అన్నీ కూడా మన టీమిండియాకి అగెనిస్ట్గా ఉన్నాయి. సో నిజంగా మన టీమిండియాకి అగెనిస్ట్గా డారెల్ మిచెల్ చేస్తున్న బ్యాటింగ్ అయితే మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చేసి తీరాలి. ఇక మన వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే సేమ్ సెకండ్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ రిపీట్ చేశారు. మరోసారి రోహిత్ శర్మ ఒక పూర్ షాట్ అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ అసలు ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్ చూసుకుంటే చాలా డౌట్ఫుల్గా కనిపించింది. అంటే ఫీల్డింగ్ చేస్తున్న టైంలో అంత ఫుల్ ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించలేదు. అలాగే బ్యాటింగ్లో చూసుకున్నా సరే బాడీ లాంగ్వేజ్ పాజిటివ్గా కనిపించలేదు. అంతకుముందు ఒక లైఫ్ వచ్చింది. బట్ ఆ తర్వాత ఒక బౌండరీ కొట్టి వెంటనే అవుట్ అయిపోయాడు. అది కూడా మరోసారి ఇన్ఫీల్డ్ బై నుంచి బాల్ కొడదామని ట్రై చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో నిజంగా ఈ సిరీస్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. 3 మ్యాచ్లు కూడా తన వికెట్ను త్రో చేశాడు. అయితే శుభ్మన్ గిల్ చూసుకుంటే మాత్రం చాలా పాజిటివ్గా కనిపించాడు. 4 బౌండరీస్ కొట్టాడు. బట్ అగైన్ అతనికి చాలా మంచి బాల్ పడిందని చెప్పుకోవాలి. కేఎల్ జామిసన్ పర్ఫెక్ట్ లైన్ లెంత్లో బాల్ వేసి లోపలికి కట్ అయ్యేలా చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ కూడా మేజర్ వీక్నెస్ ఇదే. బాల్ లోపలికి మూవినప్పుడు అతను ఇబ్బంది పడతాడు. అండ్ ఎగ్జిట్లో అదే జరిగింది. ఆ బ్యాట్ ప్యాడ్ గ్యాప్ను క్లోజ్ చేసే విషయంలో లేట్ అయిపోయాడు. బాల్ లోపల నుంచి వాళ్ళు వికెట్ని కొట్టేసింది. వేరే ఆ తర్వాత శ్రేయస్ శర్మ మరియు కేఎల్ ఇద్దరు కూడా ఎర్లీగా అవుట్ అయిపోయారు. మెయిన్ న్యూజిలాండ్ టీం శ్రేయస్ శర్మకు చాలా మంచి ప్లాన్ వేసుకొచ్చారు. అతను బ్యాటింగ్ రాగానే స్పిన్నర్స్ని ఇంట్రడ్యూస్ చేయకుండా పేసర్స్తోనే కంటిన్యూ చేశారు. అండ్ మంచి షార్ట్ బాల్స్ వేశారు. సో ఇందులో ఒక షార్ట్ బాల్కి శ్రేయస్ శర్మ టెంప్ట్ అయిపోయాడు. ఆ మిడ్ ఆన్ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. వేరే కేవలం వికెట్ విషయంలో చూసుకుంటే ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని తీసుకొచ్చారు. అండ్ రాహుల్ షాట్ని చెక్ చేయబోయి అవుట్ అయిపోయాడు. సో అయితే చాలా సాఫ్ట్ డిస్మిసల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ వికెట్ విషయంలో లీనాక్స్ యొక్క పేస్ వేరియేషన్ బాగా మెచ్చుకోవాలి. అతనైతే ఒకే స్పీడ్తో బాల్ వేయకుండా పేస్ వేరియేషన్ చూపించాడు. సో విధంగా మన టీమింటి 71 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అండ్ వీటిలో చూసుకుంటే 3 బ్యాట్స్మెన్ తమ వికెట్స్ని గిఫ్ట్గా ఇచ్చేశారు. అది కూడా మన వాళ్ళకి రికార్డ్ రన్ చాలా వరకు కంట్రోలబుల్ స్టేజ్లోనే ఉంది. అయినా కానీ మన బ్యాట్స్మెన్ షాట్స్కి వెళ్ళిపోయారు. సో ఇంత పెద్ద చేజింగ్లో చూసుకుంటే స్టార్టింగ్ 25 ఓవర్స్ రిక్వైర్డ్ అంటే అంతలా పట్టించుకోని అవసరం లేదు. చేతులు వికెట్లు పెట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ మనం న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఇదే చూసాం. వాళ్ళు స్టార్టింగ్ 25 ఓవర్స్లో పెద్దగా రన్స్ ఏమీ కొట్టలేదు. ఐ థింక్ అరౌండ్ 100 రన్స్ మాత్రమే కొట్టారు. బట్ ఆ తర్వాత యాక్సెలరేట్ చేసి స్కోర్ వేకాన్ని పెంచారు. లాస్ట్ 20 ఓవర్స్లో అరౌండ్ 180 రన్స్ కొట్టారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే స్టార్టింగ్ నుండి రిక్వైర్డ్ రన్ని క్యాచ్అప్ చేయాలని ట్రై చేశారు. అంటే T20 ఫార్మాట్లో అన్నట్టు చేసిన అప్రోచ్ అవుతాం అనుకున్నారు. అండ్ ఇది కంప్లీట్లీ బ్యాక్ఫైర్ అయింది. అదే మన వాళ్ళు వికెట్స్ కాపాడుకుంటూ ఒక 30 ఓవర్స్లో 140 రన్స్ కొట్టినా చేసి చాలా వరకు ఈజీగా మారేది. ఆ తర్వాత నెక్స్ట్ 20 ఓవర్స్ చేతిలో వికెట్స్ ఉంటే ఖచ్చితంగా మనం గేమ్ని యాక్సెలరేట్ చేసి గెలిచేవాళ్ళం. బట్ స్టార్టింగ్ 13 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోవడం మన టీమిండియాకి బాగా బ్యాక్ఫైర్ అయింది. సో కెండ్లో చేస్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన నాక్ కట్టాడు.
ఎక్కడ కూడా తన బ్యాటింగ్లో స్ట్రగుల్ అయినట్టు కనిపించలేదు. చాలా ఈజీగా అట్వెల్ బౌండరీస్ కొట్టాడు అండ్ స్ట్రైక్ రొటేషన్ చూసుకుని అద్భుతం అని చెప్పుకోవాలి. మేలు ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ ఎక్కడ కూడా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 100కి కిందకి రాలేదు. తను ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చేసిన అద్భుతంగా అప్రోచ్ అయ్యాడు. అండ్ మధ్యలో అతనికి నితీష్ కుమార్ రెడ్డి అలాగే హర్షిత్ రాణా ఇద్దరు కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ 4 వికెట్లు పడిపోయిన తర్వాత ఎన్కరీ నెంబర్ 6 పంపడం మనకి చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవ్ వర్కౌట్ అయింది, ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి ఇనిషియల్గా స్లోగా ఆడినప్పటికీ ఆ తర్వాత యాక్సిలేట్ చేశాడు. ఆల్మోస్ట్ రన్ బాల్ 50 కొట్టాడు. ఇన్ఫాక్ట్ నితీష్ కుమార్ రెడ్డి మరి విరాట్ కోహ్లీ మధ్య 88 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఈ సేమ్ టు సేమ్ మిచెల్ మరి ఫిలిప్స్ యొక్క పార్ట్నర్షిప్ని రిప్లికేట్ చేసింది. అంటే స్లోగా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత యాక్సిలేట్ చేశారు. బట్ మన టీమిండియా బ్యాట్లకు ఏంటంటే ఈ పార్ట్నర్షిప్ మరింత పెద్దగా మారలేదు. 50 కొట్టిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి క్యారీడ్ అయిపోయాడు. ఒక షార్ట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత జడేజా చూసుకుంటే మరోసారి పూర్ అవుటింగ్, చాలా ప్రెజర్లో కనిపించాడు. చాలా వరకు సింగిల్స్ తీసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేశాడు. బట్ ఎప్పుడైతే తన ఫస్ట్ బిగ్ షాట్ అటెంప్ట్ చేశాడో ఫస్ట్ షాట్లోనే అవుట్ అయిపోయాడు. సో క్లియర్లీ జడేజా బ్యాటింగ్లో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపించింది. సో మన టీమిండియా 178 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయారు. అండ్ ఈ టైంలో ఆల్మోస్ట్ చేసి డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది అనుకున్నాం. అంటే మన టీమిండియా ఆటం అప్పటికే ఖాయమైపోయినట్టు కనిపించింది. ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ అదే ఎండ్లో సపోర్ట్ చేసే బ్యాట్స్మెన్ లేరు కాబట్టి చేసి ఇంకా పాసిబుల్ కాదేమో అనుకున్నాం. బట్ హర్షిత్ రాణా మాత్రం చాలా మంచి హోప్ ఇచ్చాడు భయ్య. స్టార్టింగ్లో అటు ఇటు ఆడుతూ హరీగా కనిపించాడు. బట్ ఆ తర్వాత చాలా మంచి షాట్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ 43 బంతులను 52 పరుగులు చేశాడు. అండ్ తన ఇన్నింగ్స్లో చూసుకుంటే 4 4 4 సిక్సర్లు ఉన్నాయి. సేమ్ మ్యాచ్లో అయితే హర్షిత్ రాణా నిజంగా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా గెలుస్తుందని హోప్ కలిగించాడు. మేలీ విరాట్ కోహ్లీకి మరి అతనికి మధ్య ఏకంగా 99 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఈ పార్ట్నర్షిప్లో హర్షిత్తో పాటు కోహ్లీ కూడా చాలా మంచిగా యాక్సిలేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ 26 బాల్స్లోనే 42 రన్స్ కొట్టేశాడు ఈ పార్ట్నర్షిప్లో అతను. దీంతో మన టీమిండియాకి గెలుపు మీద ఆశలు చిగురించాయి. మరోసారి చేజ్ మాస్టర్ ఒక మైండ్ బ్లోయింగ్ చేసిన పుల్ ఆఫ్ చేస్తాడేమో అనిపించింది. బట్ అగైన్ క్రూషియల్ టైంలో జాక్ ఫాక్స్ హర్షిత్ రాణా వికెట్ తీశాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే కంప్లీట్లీ విరాట్ కోహ్లీ మీద బర్డెన్ పడిపోయింది. ఇంకా తను షాట్స్ ఆడడం తప్పితే వేరే ఆప్షన్ లేకుండా పోయింది. దీనిలో ఒక 5 ఓవర్స్ ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ హార్డ్గా ప్రయత్నించాడు, తన వికెట్ కోల్పోయాడు. అయితే అదనంలో ఒక చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్ ఉంటే విరాట్ కోహ్లీ షాట్ ఆడకుండా ఉండేవాడు. ఎందుకంటే మనకి టార్గెట్ ఈక్వేషన్ చూసుకుంటే మరి అంత అవుట్ ఆఫ్ రీచ్ లేదు, T20 ఫార్మాట్కి తగ్గట్టు ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే 48 రన్స్ అన్నీ కూడా విరాట్ కోహ్లీ ఒక్కడే కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల అతనికి షాట్స్ ఆడడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. అదే అదనంలో హిట్టింగ్ చేయగలిగే బ్యాట్స్మెన్ ఉంటే విరాట్ కోహ్లీ ధీమాగా ఉండేవాడు. నేను షాట్స్ కట్టకుండా స్ట్రైక్ రొటేట్ చేసిన అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ కొడతాడు అనే ధీమా ఉండేది. సో క్లియర్లీ మన టీమిండియా చేతిలో వికెట్లు చేతిలో పెట్టుకోకపోవడం బాగా నెగిటివ్ అయింది. అదే మనల్ని చేతిలో వికెట్స్ కనుక చేతిలో పెట్టుకుని ఉంటే కళ్ళు మూసుకుని మ్యాచ్ గెలిచేవారు. సో విరాట్ కోహ్లీ చేసింగ్లో ఒక అద్భుతమైన సెంచరీ కొట్టినప్పటికీ మన వాళ్ళు మ్యాచ్ గెలవలేదు. అంటే అలాంటి చాలా రేర్గా చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ ఇది కోహ్లీ కెరీర్లో కేవలం 5 సారి మాత్రమే చేసింగ్లో అతను సెంచరీ కొట్టడం మన టీమిండియా మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ 7 ఏళ్ళ తర్వాత ఇలాంటిది రిపీట్ అయింది. సో సిరీస్లో అయితే రోహిత్ శర్మ, జడేజా, కుల్దీప్ యాదవ్ అలాగే సమ్ ఎక్స్టెంట్స్ రేసారు. వీళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. అండ్ ఈ మ్యాచ్లో 4 ఫెయిల్ అవడం కూడా మన టీమిండియాకు బాగా బ్యాక్ఫైర్ అయింది. అది 4 ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే మన టీమిండియాకి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చిండేది. అలాగే మన వాళ్ళు ప్రీ ప్లానింగ్ చూసుకున్న ఆన్ ఫీల్డ్ డిసిషన్స్ చూసుకున్నా చాలా పూర్గా కనిపించాయి. అంటే లీడర్షిప్ గ్రూప్ కూడా సరిగ్గా కనిపించట్లేదు. బట్ అయినా మనం అయితే ఖచ్చితంగా న్యూజిలాండ్ టీం కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళైతే ఒక టీమ్ గేమ్ ఆడారు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో 2 జట్లకి మేజర్ డిఫరెన్స్ ఇదే. వాళ్ళకి బ్యాటింగ్లో మిచెల్తో ఎవరో ఒకరు ప్రతి మ్యాచ్లో కూడా రాణిస్తూ వచ్చారు. వేరేస్ బౌలింగ్లో చూసుకుంటే ఆ కలెక్టివ్నెస్ కనిపించింది. అంతర్ బౌలర్స్ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. ఎవరో ఒక బౌలర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్లో కేఎల్ జేమిసన్ ఒంటరిగా 4 వికెట్లు తీసినప్పటికీ ఉపయోగపడలేదు. బట్ నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్లోనే కలిసికట్టుగా రాణించింది. అందువల్ల మన టీమిండియాని 2 మ్యాచ్లు కూడా బ్యాటింగ్ పిచ్చెస్ మీద బిలో 300 కట్టడి చేయగలిగారు. సో న్యూజిలాండ్ టీం అయితే సిరీస్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా 3 విభాగాలు కూడా కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీనివల్ల వాళ్ళైతే ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించగలిగారు. 38 ఏళ్లలో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా గడ్డ మీద వన్డే సిరీస్ గెలిచారు. వేరేజ్ మన టీమిండియా దగ్గర నుంచి చూసుకుంటే కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ మిస్ అయింది. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో ఎక్కువగా ఒకరిద్దరి మీద డిపెండ్ అయ్యారు. దీనివల్ల మన టీమిండియా ఈ సిరీస్ కోల్పోయింది. సో చూడాలి మరి సిరీస్ పరాజయం వన్డే సెటప్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుంది అనేది.